హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అన్వి అండ్ నిష్వి వ్లాగ్స్. నేనైతే ఫస్ట్ టైం మన ఛానల్లో DIML వ్లాగ్ చేస్తున్నాను. ఈ వీడియోలో మీరైతే నా డైలీ రొటీన్ విత్ సమ్ డివోషనల్ మూడ్ చూడబోతున్నారు. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్. తినైతే మా అమ్మ మార్నింగ్ లేవగానే లేచి వాటర్ అయితే కొడుతుంది. నేను లేవగానే పిల్లలతో నా రొటీన్ అయితే స్టార్ట్ అయిపోతుంది. నేను ఇక్కడ టీ పెట్టి టిఫిన్ అయితే చేస్తున్నాను. కొంచెం లేట్గానే లేచాను. ఎర్లీగా లేస్తే పిల్లలతో నా పనులు అయితే అన్నీ అయిపోయేవి. వీళ్ళుంటే మాత్రం ఏ పని అవ్వదు అసలు సరిగ్గా. చూడండి, ఎత్తుకొనే ఉండాలి. చిన్న పాపనైతే ఎత్తుకొని అన్నీ చేయమంటుంది. తనకు ఆకలిస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అందుకు దించనివ్వట్లేదు. ఈ రోజు వచ్చేసి సంకష్టహర చతుర్థి ఉంది. సో నేనైతే వ్రతం చేద్దాం అనుకుంటున్నాను. అందుకోసం ఇక అన్నీ ప్రిపేర్ చేసుకుంటాను తర్వాతకి. ఫస్ట్ పిల్లలకి టిఫిన్ పెడితే మన పని అయితే అయిపోతుంది కదా. కొంచెం ఆడుకుంటూ ఉంటారు వాళ్ళే. అందుకని దోశలు వేసి టీ అమ్మ వాళ్ళకి ఇచ్చేసి టిఫిన్ పిల్లలకు పెట్టేసి చేద్దామని చూస్తున్నాను. చిన్నదాన్ని అయితే అమ్మకి ఇచ్చేసాను. పిల్లలు ఉంటే వాళ్ళు అల్లరి చేసిన బాధే ఉంటుంది, సైలెంట్గా ఉన్న బాధే ఉంటుంది కదా. సైలెంట్గా ఉంటే వెళ్ళి ఎక్కడ ఏం వెలుగ పెడుతున్నారో అని చెప్పి అట్లా భయపడుతూ ఉంటాము. ఏదైనా మీద పడేసుకోవడం, లేకపోతే దేంట్లోనైనా వెళ్ళి చేయి పెట్టడము, ఇలాంటివి చేస్తుంటారు కదా. అందుకు నేను మాత్రం నా ఇద్దరు పిల్లలకు అస్సలు నమ్మను. వాళ్ళిద్దరు ఉన్నదంటే మాత్రం నేను అస్సలు ఎప్పుడు చూసుకుంటూనే ఉంటాను. ఎందుకంటే మా పెద్ద పాప ఫుల్ అల్లరి. చిన్నదాన్ని ఊకే కొట్టడము, లేకపోతే నెట్టడము, ఇవన్నీ చేస్తూ ఉంటుంది. అసలు మనం చెప్పినా అర్థం చేసుకోదు. పోయి మొత్తం కూర్చుంటుంది తన పైనే. చిన్నదానికేమో అక్కంటే చాలా ఇష్టము. అది ఏం చేసినా కూడా ఆడిపిస్తుందేమో అని చెప్పి ప్రతి దానికి నవ్వుతూ ఉంటుంది. కానీ ఇదేమో తన దగ్గర ఎవరు లేరని చెప్పి నేనే మళ్ళీ ఎత్తుకొని వచ్చి మిక్సీ పడుతున్నాను. తను అల్లరి అయితే చేయదు, కాకపోతే సైలెంట్గా చేసే పనులన్నీ చేస్తూ ఉంటుంది. వీళ్ళకైతే టిఫిన్లు తినిపించి ఇంకా స్నానాలు చేయించాను. తను బొట్టు చూడండి ఎంత బాగా పెట్టుకుంటుందో. అస్సలు కొంచెం కూడా కదలదు, నన్నే చూస్తూ ఉంటుంది బొట్టు పెడుతుంటే ఎప్పుడు. కొంతమంది పిల్లలు అలా పెట్టించుకోరు కదా. మా పెద్దమ్మాయి అయితే అస్సలు పెట్టించుకోకపోయేది. నేను టీ తాగి స్నానం చేసి వచ్చి ఇంకా నా పూజ పనులు అయితే స్టార్ట్ చేసేస్తున్నాను. ఫస్ట్ అయితే నిత్య పూజ చేయాలి కదా. నిత్య పూజ కోసం అన్నీ రెడీ చేస్తున్నాను. ఇక్కడ చూస్తే నాకు దేవుడి సెల్ఫ్ అనేది అంత క్లీన్గా లేనట్టు అనిపించింది. సో అదంతా క్లీన్. నేను ఈ మధ్య వచ్చాను అమ్మ వాళ్ళ ఇంటికి. మొన్నటిదాకా మా అత్త వాళ్ళ ఇంట్లో ఉండే. ఇక అదంతా క్లీన్ చేస్తే అయిపోతుంది కదా, అంత క్లీన్గా లేదని చెప్పి అన్నీ తీసేసి ఫొటోస్ కడిగేసి బొట్లు పెడదామని చెప్పి అన్నీ తీస్తున్నాను. కడగడం అయితే అయిపోయింది, బొట్లు పెడుతున్నాను. మీలో ఎంతమందికి సంకష్టహర చతుర్థి గురించి తెలుసు నాకు కింద కామెంట్ చేయండి. మీరు ఎవరైనా వ్రతం చేస్తారా? నేను మాత్రం ఇది 4th or 5th టైం వ్రతం చేస్తున్నాను. వ్రతం చేయకపోయినా కూడా ఆ రోజు ఫాస్టింగ్ ఉంటే చాలా మంచిదని చెప్పి విన్నాను. చాలాసార్లు ఫాస్టింగ్ అయితే ఉన్నాను. కనీసరి ట్యూస్డే వచ్చిందని చెప్పి ఇంకా వ్రతం చేస్తే మంచి ప్రయోజనం ఉంటుందని చెప్పి చేస్తున్నాను. నాకైతే చాలా మంచి జరిగింది ఈ వ్రతం చేస్తే. సో ఇక అదే పాటిస్తున్నాను ఎప్పుడు కూడా. ఇప్పటికీ అన్నీ లేట్ అవుతున్నాయి. సో ఒకటే అనిపించింది, అరే పొద్దున్న లేస్తే అయిపో, కొంచెం ఎర్లీగా లేస్తే అయిపో. ఇలాంటి పనులు ఉన్నప్పుడు ఎర్లీగా లేవాలి కదా. కానీ నాకైతే మా పాప అస్సలు పడుకోనివ్వలేదు. నైట్ 12కి పడుకొని మళ్ళీ 4:30కి 5కి అట్లా లేవడం అన్నట్టు. తను సతాయిస్తుంది, అస్సలు పడుకోదు ఎక్కువగా నైట్. ఎవరైనా టోడ్లర్ మామ్ ఉంటే మీకు ఎక్స్పీరియన్స్ అవుతుండొచ్చు ఇలాంటివన్నీ. లేట్ నైట్ పడుకోవడము, టైంకి అన్నీ కాకపోవడము, మనం అనుకున్నవన్నీ జరగకపోవడము. ఇంకా వాళ్ళతోనే టైం స్పెండ్ చేయాల్సి ఉంటుంది కదా. వాళ్ళకు టిఫిన్ అని, వాళ్ళకి బాత్ అని, లంచ్ అని, ఇవన్నీ ఉంటాయి కదా. సో ఇక నేను మా అమ్మ మా నాన్న వీళ్ళు పట్టుకుంటారన్న ధైర్యంతో నేనైతే వ్రతం చేద్దామని డిసైడ్ అయ్యాను. అందరు పిల్లలైతే అలా ఉండరు కదా. మా పిల్లలు మాత్రం చాలా అల్లరి, నేను చెప్తున్నాను. అండ్ వాళ్ళైతే అమ్మమ్మకి, తాతయ్యకి అండ్ నానమ్మకి, తాతయ్యకి చాలా అలవాటు. అది నాకు చాలా ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. వాళ్ళు పట్టుకుంటారు కాబట్టి కొంచెమన్నా రిలాక్సేషన్ అనేది దొరుకుతుంది నాకు. కొంచెం ఫ్రీ టైము కొంచెం అట్లా ఉంటుంది. అండ్ అభిషేకం చేయడము, బొట్లు పెట్టడము, పువ్వులు పెట్టడం, ఇవన్నీ అయితే అయిపోయింది. నిత్య పూజ అవుతుంది ఇక్కడ. ఈ పూజ చేస్తుంటేనే చూడండి మా చిన్న పాప అయితే వచ్చి మళ్ళీ నా ఒళ్ళో చేరింది. అసలు పూజ కూడా చేయనివ్వట్లేదు. దేవుడి ప్రసాదం కోసం అని ఆరెంజ్ పెడితే తీసుకుంటుంది. అంతే కదా పిల్లలు. మనం ఏం చేస్తుంటే అక్కడికి వచ్చి ప్రతి ఒక్కటి వాళ్ళు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు.
పూజ అయిపోయింది. ఇక్కడైతే నేను ముడుపు కడుతున్నాను. సంకష్టహర చతుర్థికి ముడుపు కట్టుకుంటారు. కొన్ని బియ్యము, పసుపు కుంకుమ, అక్షంతలు, తాంబూలము, అలా మనం ఎన్ని అనుకుంటే అన్ని డబ్బులు పెట్టుకొని ముడుపు కట్టాలన్నట్టు నేను ఇక్కడ అది చేస్తున్నాను. అలా కట్టుకున్న ముడుపును దేవుని దగ్గర పెట్టుకొని మొక్కుకోవాలి. దీనికి ఎరుపు రంగు బట్టను మాత్రమే ఉపయోగిస్తారు. ఆ స్వామివారు లేత ఎరుపు రంగు కలర్లో ఉంటారని చెప్పి నమ్మకం అన్నట్టు. నేను ముడుపు అయితే కట్టుకొని మొక్కుకుంటున్నాను. పూజ అయితే అయింది. కార్న్ తింటున్నా, ఫాస్టింగ్ కదా ఈరోజు. అండ్ టీ, నేను మాత్రం ఫాస్టింగ్ రోజులలో ఓన్లీ టీ అండ్ పాలు వాటి మీద ఎక్కువ సర్వైవ్ అవుతుంటా. మీరు ఎలాంటి నియమాలు పాటిస్తారో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇక్కడైతే నేను కొంచెం ఫ్రీ అయ్యాను. మా పాపను పడుకోబెడుతున్నాను. తను పడుకుంటే ఇంకా సాయంత్రం పూజకు కావాల్సిన అన్నీ రెడీ చేసుకోవచ్చు అని చెప్పి పడుకోబెడుతున్నాను. ఇప్పుడు నేను శారీ అయితే ఏది కట్టుకోవాలి అవన్నీ ముందే సెట్ చేసి పెట్టుకోవాలి కదా, అందుకోసం చెప్పి మా అమ్మవి ఒక 2 శారీస్ అయితే తీసుకొని చూస్తున్నాను నాకు ఏది సెట్ అవుతుందని చెప్పి. ఇంకా ఈవినింగ్ అయింది. ఈవినింగ్ ఉండే పనులు ఉంటాయి కదా, ఊడ్చుకోవడము, బోల్ దొంగకోవడము, ఇవన్నీ చేసి వ్రతం స్టార్ట్ చేయాలి. కొంచెం ఎర్లీగానే చేద్దామని అనుకొని ఎర్లీగానే స్టార్ట్ చేస్తున్నాను పనులు కూడా. మళ్ళీ ప్రసాదాలు వండాలి, పిల్లలు ఇదంతా అవ్వాలి కదా, అందుకని చెప్పి కొంచెం ఎర్లీగానే పూజ అయితే స్టార్ట్ చేస్తామని అనుకున్నాను. పొద్దుటి నుంచి ఉపవాసం ఉన్నాను కదా, కొంచెం ఫ్రూట్స్ అంటే వాటర్ మిలన్ తిన్నాను, ఒక బనానా తిన్నాను, అండ్ మళ్ళీ కొంచెం టీ తాగాను. అంతే, ఇంకా ఉపవాసం ఉన్నా అని చెప్పి ఏం తినలేదు. నేనైతే ఫీడింగ్ మదర్ని. ఇక్కడ మా పాపకు చాలా ఆకలిస్తుంది. మా అమ్మ తీసుకెళ్ళి అన్నీ తినిపిస్తుంది, ఫ్రూట్స్, గ్రేప్స్ అవి తినబెడుతుంది. ఎంతైనా అమ్మమ్మ, నా తాతయ్య వీళ్ళందరూ ఉంటే కొంచెం అదొక బ్లెస్సింగ్ అన్నట్టే కదా. వాళ్ళని చూసుకుంటారు, మనకు కొంచెం టైం అనేది ఉంటుంది. ఇక్కడ స్నానం చేసి వచ్చాను. స్నానం చేసి మనం ముడుపు కట్టుకున్న బియ్యంతో ప్రసాదాలు అయితే వండాలి, అదే చేస్తున్నాను. నేను ప్రసాదాలు అయితే ఎక్కువ పెట్టుకోలేదు, జస్ట్ పరమాన్నంతోనే చేద్దామని డిసైడ్ అయ్యాను. కలశానికి క్లాత్ ప్రిపేర్ చేస్తున్నాను. కలశం కోసము ముడుపు కట్టిన క్లాత్ అయితే కలశం పైన పెట్టడానికి. అలా ఒక 1 అవర్ బిఫోర్ నుంచే ఆ వ్రతానికి కావాల్సిన అన్ని ప్రిపేర్ చేసి పెట్టుకుంటున్నాను. పువ్వులు తీసుకొచ్చాను, గరిక తీసుకొచ్చుకున్నాను, వాష్ చేసి పెట్టాను. కలశానికి షాప్కి వెళ్ళి కలశం, కొబ్బరికాయ ఇవన్నీ కూడా తెచ్చి పెట్టుకున్నాను. అంతకు ముందుది కూడా ఉండే, అవి కూడా వాడొచ్చని నేను వీడియోస్లలో చూశాను, కానీ ఎందుకో నాకు మంచిగా అనిపించలేదు. సో తీసుకొచ్చుకుంటేనే బెటర్ కదా అని చెప్పి కొనుక్కొచ్చాను అన్ని. పంచామృతాలు కూడా ముందే కలిపి పెట్టుకున్నాను, పాలు, పెరుగు ఇవన్నీ తెచ్చి అన్నీ ఫస్టే కలిపి పెట్టుకున్నాను. మా మమ్మీ ఏంటో అన్నీ వింత వింతగా చేస్తుంది, ఎప్పుడు లేని శారీ కట్టుకుంది, ఇంకేమో చేస్తుంది అని చెప్పి మా పాప అయితే మళ్ళీ నా దగ్గరికి వచ్చి అన్నీ సదురుతుంది, ఎక్కడ ఉండట్లేదు. అదేంటో మనం ఊకే డ్రెస్సులు వేసుకొని ఎప్పుడో ఒకసారి శారీలో కనిపిస్తే ఈ పిల్లలకు భలే వెరైటీగా అనిపిస్తాం కావచ్చు, అదే పనిగా చూస్తుంటారు. మా చిన్న పాప అట్లనే చేసింది, అండ్ మా అన్వి కూడా వచ్చి ఊకే అడుగుతుంది. పసుపు గణపతి అయితే మెయిన్ కదా ఏ పూజలకైనా కూడా. పసుపు గణపతి అండ్ పసుపు గౌరీ దేవిని అయితే ఇక్కడ చేసి పెట్టుకున్నాను. ఇదంతా ప్రాసెస్ వచ్చేసి నాకు ఆల్మోస్ట్ 1.5 అవర్ పట్టింది. ఆలోపు మా అమ్మ అన్ని పిల్లలకు చూసుకుంది, స్నానాలు, తినబెట్టడం అవన్నీ. నేనైతే పువ్వులు పెడుతున్నాను ఇక్కడ, డెకరేషన్ కోసం అలా ఉంటుందని చెప్పి దీపాల చుట్టూ కూడా అలా పెట్టాను. దీపాల చుట్టూ అండ్ గౌరీదేవి. మా ఇంట్లో చిన్నది గణేష్ విగ్రహం అవుతుంది, వెండిది, అది పెట్టుకున్నాను. అండ్ అలాగే చెక్క విగ్రహం కూడా ఉందన్నట్టు, చెక్కతో తయారు చేశారు, మా అన్నయ్య తెచ్చాడు, అది కూడా ఉంది. ఆ 2 విగ్రహాలు అయితే పెట్టుకొని నేను పూజ చేస్తున్నాను ఈరోజు. వినాయకుడిది పటం అనేది సపరేట్గా లేదన్నట్టు, అది ఉంటే పెడదాము ఇంకా మంచిగా ఉంటుందని అనుకున్నాను. కానీ ఆ పటం ఉంటే ఆ దీపాలు పెద్దగా ఉన్నందుకు పటం దగ్గర మంచిగా సెట్ అయిపోయేది. కానీ సపరేట్గా ఉన్న పటం లేదు, అన్నీ మిక్స్డ్ ఉన్న ఫోటో అయితే ఉంది, అందుకని చెప్పి పెట్టలేదు. ఇక విగ్రహాలే పెట్టేశాను. దేవుడికి అలంకరణ అయితే ఇలా జరిగింది. ఇంకా పూజ స్టార్ట్ చేయడం ఒక్కటి ఉంది, అది కూడా స్టార్ట్ చేసేస్తాను. చూడండి, దీపాలు ఆ పెద్దవి 2 ఉన్నా కూడా నాకు ఇంకా చిన్నవి పెట్టుకుంటే బాగుండు అనిపించింది. ఎన్ని దీపాలైనా పెట్టుకోవచ్చు కదా, అందుకని చెప్పి నేను ఇంకా చిన్న దీపాలు కూడా వెలిగిస్తున్నాను. ఇంకా కొంచెం లైట్ ఎక్కువ ఉండి మంచిగా కనిపిస్తుంది అని చెప్పి. నాకేంటంటే నేను చేసే పూజ అనేది నాకు చూస్తే ఇట్లా నిండుగా కనిపించాలి, అప్పుడు చాలా హ్యాపీ ఉంటుంది. సో చేసిన ఫీల్ అనేది బాగుంటుంది. నా దగ్గర సంకష్టహర చతుర్థి వ్రతం బుక్ అయితే లేదు, నేను నండూరి గారిని అయితే ఫాలో అయిపోతుంటాను. ఆయన ఏది చెప్తే అదే, ఇంకా చాలా మంచిగా అనిపిస్తుంది ఆయన వీడియోస్ అవన్నీ చూస్తుంటే కూడా. సో తను డెమో వీడియో అయితే ఒకటి పెట్టారు కదా, ఆ డెమో వీడియోది PDF అయితే చూసుకుంటూ నేను పూజ చేసుకుంటున్నాను. చాలా తెలియని విషయాలు అయితే నేను నండూరి గారి నుంచి తెలుసుకున్నాను. మీకు కూడా ఎవరికైనా సజెషన్స్ ఇవ్వమంటే మాత్రం చాలా బ్లైండ్గా ఫాలో అయిపోవచ్చు, అంత పాజిటివ్ వైబ్స్ ఉంటాయి వాళ్ళ ఛానల్ చూస్తుంటే మాత్రం. రోజు 1 or 2 వీడియోస్ అయితే కంపల్సరీగా ఏదో ఒకటి పెట్టుకొని, ఇక్కడైతే నేను ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పంచామృతాలతో అభిషేకం అయితే చేస్తున్నాను. అభిషేకం తర్వాత మళ్ళీ శుద్ధోదక స్నానము, బొట్లు మళ్ళీ పెట్టుకొని ఇక పూజ అయితే కంటిన్యూ చేస్తున్నాను.
మీలో ఎవరికి నేను చేసిన దాంట్లో ఇంకేదైనా లోపాలు కనిపిస్తే మాత్రం ప్లీజ్ కామెంట్ సెక్షన్లో చెప్పండి, నాతో షేర్ చేసుకోండి. సో దట్ నాకు కూడా తెలుస్తాయి కదా ఇది ఇలా చేయొద్దు ఇది ఇలా చేయాలి అని చెప్పి. సో ప్లీజ్ మీకు గనక ఏమైనా కనిపిస్తే మాత్రం ప్లీజ్ షేర్ చేసుకోండి. నాకు ఇది స్టార్టింగే కదా, నేను ఇంకా నెక్స్ట్ వీడియోస్లలో ఏమైనా ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటే ఆ సజెషన్స్ అండ్ టిప్స్ కూడా నాకు చెప్పండి, తప్పకుండా ఇంప్రూవ్ అయితే చేసుకుంటాను. ఇలా నా డైలీ రొటీన్లో భాగంగా ఒక రోజు అంటే ఒక డివోషనల్ డే అయితే మీకు చూపిస్తున్నాను. నాకు తోచిన విధంగా అయితే నేను చేశాను. అంటే నాకు అన్ని రకాల పువ్వులు అన్ని రకాల ఆకులు అయితే దొరకలేదు, జస్ట్ నాకు అవైలబుల్గా ఉన్న వాటితో చేస్తాను అని నేను మొక్కుకున్నాను, అలాగే చేశాను. సో ఇంతటితో ఈ వీడియో అయితే ఎండ్ అయిపోతుంది. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ వీడియో టిల్ ద ఎండ్. మీరు కనుక నా ఛానల్కి నా కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. అప్పటికే చాలా టైం అయిపోయింది, నేనైతే ఫుల్ టైర్డ్ అయ్యాను డే మొత్తం పనితోని. ఇంకా నేను వీడియో అయితే ఏం షూట్ చేయలేదు. తర్వాత ఫాస్టింగ్ అయితే వదిలేసి ఇంకా అన్నం తినేసి పిల్లలతో పడుకున్నాను. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ వీడియో టిల్ ద ఎండ్. ఇంకా ముందు మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.